నటుడు మంచు మోహన్ బాబుకు చాలా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఎందుకంటే ఏపీ హైకోర్టులోని భారీ షాక్ తగిలింది దానికి. విద్యార్థి నాయకులు కిడ్నాప్ వ్యవహారంలో మోహన్ బాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నమాట. సో, ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను అరెస్ట్ కాకుండా చూడాలని తగిన ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో అయితే పిటిషన్‌లు దాఖలు కూడా చేశారాయన. సో, ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ ఆధారంగా తరువాత చర్యలు నిలిపివేసేలా పోలీసులకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారాయన. కానీ ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. విచారణ జరుగుతున్న సమయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని తేల్చేసింది. సో, ఆయన దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసేసింది. క్వాష్ పిటిషన్‌కు సంబంధించి విచారణను వచ్చే నెల 3వకు వాయిదా వేసింది. సో, విద్యార్థి సంఘ నేతల కిడ్నాపు, తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. సో, దీనిపై విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. సో, అయితే ధర్నాకు బయలుదేరిన విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్‌కు గురయ్యారు అప్పట్లో. దీంతో మిగతా విద్యార్థి సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల నుంచి విద్యార్థి సంఘాల నేతలను విడిపించారన్నమాట. సో, ఐక్య కిడ్నాపర్లంతా మోహన్ బాబు కాలేజీలో బౌన్సర్లుగా గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘం నాయకుల ఫిర్యాదుతో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఒకానొక దశలో మోహన్ బాబు అరెస్టు ఉంటుందని ప్రచారం కూడా బాగా నడిచింది. ఈ నేపథ్యంలోనే తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారన్నమాట. సో, ఈ పిటిషన్‌పై విచారణ జరిపి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. సో, తరచూ దీని మీద వివాదాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో అనేక రకాల వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. గతంలో యూనివర్సిటీ వ్యవహారాలపై మంచు మనోజ్ మాట్లాడారు. తన తండ్రికి వాస్తవాలు తెలియవని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అయితే మంచు కుటుంబంలో దాదాపు అన్ని వివాదాలేమాట. కానీ ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు కిడ్నాప్ వ్యవహారంలో మోహన్ బాబు ఇది మొత్తం కూడా మెడకు చుట్టుకుంది. అయితే ఈ కేసులో మోహన్ బాబుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు చెబుతా ఉన్నారు. సో, ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని, హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారని, అందుకు సంబంధించిన ఆధారాలను సైతం కోర్టుకు సమర్పిస్తున్నారు. కానీ విచారణ జరుగుతున్న సమయంలో అరెస్ట్‌పై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పేసింది. దీంతో మోహన్ బాబుకు షాక్ తగిలినట్టు అనిపిస్తోంది. ఈ మోహన్ బాబుకి విపరీతమైన ప్రమాదం పొంచి ఉందన్నమాట. ఈ కోర్టు ఇలా చెప్పడం వల్ల. ఎందుకంటే ఫ్యూచర్‌లో మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి జైలు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఈ విధంగా అయితే అనిపిస్తుంది. కోర్టు ఎప్పుడైతే ఈ తీర్పు ఈ విధంగా ఇచ్చిందో. సో, మీకేమనిపిస్తుంది? మోహన్ బాబు నిజంగానే జైలుకెళ్తారా? లేక తను వాదిస్తున్న న్యాయవాది తనను కాపాడి బెయిల్ మీద తీసుకొచ్చేస్తాడా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఏదైతే అది నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.